మన బాహుబలిని ఇంకొకసారి కల్లారా చూసుకొని కళ్ళు అయితే నిండాయి కానీ కడుపు మాత్రం బాగా కాలింది. ఎంత కదన్నా 4 గంటలు కదా రన్ టైము. అందులోని మేము ఎర్లీ మార్నింగ్ 8 o'clock షోకి వెళ్ళాము. బ్రేక్ఫాస్ట్ కూడా సరిగ్గా చేయలేదు. ఇంకా తిన్న వెంటనే బయటికి వెళ్ళి ఫస్ట్ అయితే లంచ్ చేసేయాలని చెప్పి డిసైడ్ అయ్యాము. మన మాల్స్ లోని తెలివిగా మూవీ అయిన తర్వాత ఏదో ఒక షాపింగ్ మాల్ నుంచి బయటికి తీసుకొస్తారు కదా, అలా మేము DIY నుంచి బయటకు వచ్చాము. వాడు ఎన్ని రకాల ఐటమ్స్ చూపెట్టి ఎంత టైం చేస్తున్నా ఓన్లీ కావాల్సినవి మాత్రమే షాపింగ్ చేసుకుని నీట్ గా బయటకు వచ్చేసాము. లంచ్ కి మేమైతే మన ఆంధ్ర తెలంగాణ భవన్కి అయితే వెళ్ళిపోయాము. దీని గురించి నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. ఇక్కడ మనకి వీకెండ్స్ లో అంటే సాటర్డేస్ అండ్ సండేస్ కొత్తగా రిలీజ్ అయిన తెలుగు మూవీస్ ని ఇక్కడ షో వేస్తారు. రోజుకి 2 షోస్ వేస్తారు. సో ఎవరికైనా సీట్స్ కావాలంటే వాళ్ళు ముందుగా వెళ్ళి ఆపుకోవాలి. ఎవరికి ఏమీ నంబరింగ్ ఉండదు. ఇంకా మన విజయవాడ దుర్గమ్మ, భద్రాచలం రాముడు, తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని మేము ఫుడ్ కి అయితే వెళ్ళిపోయాము. రష్ చూసారు కదా, ఏ భవన్ కి కూడా ఇంత రష్ ఉండదు. ఓన్లీ మన ఆంధ్ర భవన్ కి మాత్రమే ఇంత రష్ ఉంటుంది ఫుడ్ కి. ఇంకా కార్తీక మాసం కాబట్టి మేమైతే 2 వెజ్ మీల్స్ చెప్పేసుకున్నాము. ఒక్కొక్క ప్లేట్ 210 రూపీస్ పడింది. ఓన్లీ వెజ్జే కాదు, నాన్ వెజ్ ఐటమ్స్ కూడా బాగానే దొరుకుతాయి ఇక్కడ. ఇంకా ఉన్న ఆకలంతా తీర్చేసుకున్నాము. తేజు అయితే నాకంటే ముందే ఆకలి రాగం పడేసింది. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో ద పేజ్.